గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కంటెస్టెడ్ ఎమ్మెల్యే, అదే విధంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్. సో మరి వీరేమనుకుంటున్నారు? ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు తెలిసిందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంటి ఇంత పెద్ద ఎక్స్ప్లోజర్? ఏంటి సార్ ఇక్కడ ఉన్న మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఒక భారీ భూకంపం వస్తే ఎలా ఇదవుతుందో అలా విధంగా మొత్తం కాలిపోయాయి. కరెక్టే, మాకు కూడా మేము కూడా చాలా షాక్ లో ఉన్నాం. అసలు ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగడం అనేది చాలా దురదృష్టకరము. ఎందుకంటే పెద్ద షాప్ కూడా చాలా పెద్ద షాప్, ఏది ఎలక్ట్రానిక్ షాపు, పేరు పొందిన షాప్. అసలు గోమతి ఎలక్ట్రానిక్స్ అంటే చాలా పెద్ద షాపే. మళ్ళీ ఎందుకు ఇట్లా అకస్మాత్తుగా ఏంది ఏం సంగతి, మళ్ళీ పెద్ద పెద్ద శబ్దాలు వినిపించారంటారు. కానీ మళ్ళీ కొంచెం ఏదన్నా కొంచెం అనుమానంగానే అన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అంటే కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని కూడా స్టార్టింగ్ లో ప్రాథమికంగా అనుమాన పడ్డారు. బట్ తర్వాత ఈ సిఎన్జి వల్లే పేరింది అని కూడా కన్ఫర్మేషన్ కావాలి. సంఘ విద్రోహ శక్తులు అనేది మళ్ళీ కానీ కాకపోతే ఈ గ్యాస్ ఎందుకంటే ఫ్రిడ్జ్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో కొన్ని గ్యాస్లు కానివ్వండి, మెయిన్ కంప్రెసర్ల వల్లే ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది. చాలా ఎక్కువ ఎత్తున పెద్ద ఎత్తున ఫ్రిడ్జ్లు ఉంటాయి ఇక్కడ కాబట్టి వాళ్ళు కంపల్సరీగా దాని వల్లనే ఈ శబ్దాలు, పేలుడు లాంటి శబ్దాలు వచ్చినాయని అనుకుంటున్నాం మేము కూడా. ఏదేమైనా ఇలా చనిపోయినట్టు కూడా కొంచెం వాడుతున్నది. వారు చనిపోయిన వాళ్ళకి కానీ అక్కడ బాధితులకు కానీ అందరికి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన వారికి కూడా మా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాము. గాయపడ్డ వాళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందించాలి. అదేవిధంగా మనకి స్థానికంగా ఉన్న పోలీసు వారు కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలి. చాలా లోతు ఎత్తున దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేసి ఇది ఏంటనే విషయాన్ని వాళ్ళ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరము. ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ గుల్దారాస్ ప్రాంతంలో ఒకటి సంఘటన జరిగింది, ఆ జ్యువెలర్ షాప్ లో. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అది ఇరుకిరుకు బిల్డింగ్ ఉండడం వల్ల మళ్ళీ ఇది జనరల్ గా ప్రజలు అందరూ ముందు ప్రతిరోజు కూడా లక్షలాది మంది కూడా ఇక్కడ నుంచి ఫైర్ విహారం చేస్తుంటారు కాబట్టి ఇంత పెద్ద సంఘటన జరిగింది. అంటే 6 ఫైర్ ఇంజిన్ రావడము, ఇక పెద్దది తీసుకుని వస్తే గానీ ఇది మంటల దారిలోకి రాలేదు. ఓల్డ్ బిల్డింగ్, అప్పటి పాత కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది. ఎందుకంటే ఇది రాజారావు దేవుడి అని చెప్పేసి పెద్ద నామకరణం. ఇది గడియారం గంటలు కొడుతుంది, ఎప్పుడు కూడా గంటలు కొడుతుంది. అసలు అది అప్పటి పురాతనమైన బిల్డింగ్. మరి ఇంత గట్టి ఉన్నది, అంత పెద్ద ఎత్తున కాలిపోయిందంటే నిజంగా చాలా దాని పిల్లర్స్ కానివ్వండి, అది కానివ్వండి చూస్తుంటే మనకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ ఇలాంటి సంఘటన జరగదని చెప్పి నేను కోరుకుంటున్నాను. జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అంటే మొత్తం ఆ ఎక్స్ప్లోజర్ అయితే బ్యాక్ సైడ్ లో లోపల ఉంటామండి మేము. లోపల బ్యాక్ సైడ్ లో ఆ సౌండ్ రాగానే మేము బయటకు వచ్చాము అంతే. ఆ సౌండ్ పెద్ద సౌండ్ వచ్చింది. ఆల్రెడీ నేను ఇంట్లో టీవీ చూస్తున్నా, నేను కూర్చుంటే నా కుర్చీ కూడా అదిరిపోయింది. ఆడ ఇంట్లో బాసనలు కూడా కింద పడిపోయినాయి. మొత్తం భూకంపం వచ్చినట్టు అయ్యింది. ఆడ వచ్చి చూస్తాగలింది, ఇక్కడ అన్ని మంటలన్నీ అంటుకున్నాయి. ఇక్కడ చాలా కనీసం 10 అక్కడ గడియారం ఆగిపోయింది చూడండి, 10:30 అది. ఆ టైం ప్రకారం మీరు నోట్ చేసుకోండి అన్నారు. క్లాట్ అది ఆగిపోయింది. మొత్తం మంటలని మొత్తం ఇదంతా పాపించినాయి. మొత్తం ఇగో ఈ గల్లీ మొత్తం మంటలే, ఇక్కడ మంటలే, అన్ని మంటలే. అంటే ఎవరు లేకపోవడం వల్ల కొంచెం లేట్ నైట్ అవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. లోపల ఉన్న వాళ్ళు ఓనర్ ఉండే, వర్కర్లు ఉండే, వాళ్ళకు ఏం దెబ్బలు తాకినాయి. వెంటనే బయటకు వెళ్ళిపోయారా? దెబ్బలు తాకినాయి వాళ్ళ కాడ. ఓనర్ కాలిండి, అసలు ఓనర్ కాలింది. అది ఓనర్ కాలింది. ఇన్సిడెంట్ అయితే జరిగింది కానీ ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదు. మనిషి చనిపోయిందంట. నేను ఈనాడు పేపర్ చూసిన, ఈ రోజు మార్నింగ్ పేపర్ వచ్చింది. ఈనాడు పేపర్ చూసి ఒక మనిషి చనిపోయిండు, పలువురికి గాయాలైనాయి. ఒకళ్ళు బండి మీద పోతుంటే దెబ్బ తాకితే బండి వాళ్ళు కింద పడిపోయి బండి వదిలేసి పోయి మళ్ళీ వచ్చి బండి తీసుకొని పోయినాడు. ఈ సౌండ్ అనేది దగ్గర 1 కిలోమీటర్ వరకు, హాఫ్ కిలోమీటర్ వరకు వ్యాపించింది అనమాట ఈ శబ్దాలు మొత్తం కూడా. షార్ట్ సర్క్యూట్ అది ఎందుకంటే ఏసీలు, కూలర్లు అవి మన ఎక్కడ ఉంది ఇప్పుడు. ఒకసారి ఈ బండి కూడా చూడవచ్చు మీరు. ఆ బండి ఎలా కాలిపోయిందో, ఎక్కడో దూరంలో ఉన్న బండికి అక్కడ ఉండే బండి బ్యాక్ సైడ్ లో అక్కడ పెట్టారు. అక్కడ బండి అది చూడొచ్చు, మొత్తం కాలిపోయింది. బండి కూడా మొత్తం కాలిపోయింది అక్కడ. మేము అక్కడ నుంచి వచ్చి మాకు ఇక్కడ రానియలేదు, మంటలు రానిక మాకు ఆస్కారం లేకుండా ఇక్కడ మేము అంతా అక్కడనే అయిపోయినాం మేడం మొత్తం.
ఫైర్ ఇంజిన్ వీళ్ళంతా వచ్చినారా? ఫైర్ ఇంజిన్ అందరూ 6 ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి ఆడ. 6 వచ్చినాయి. 6 ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి ఆడ. లాస్ట్ కు ఒక పెద్దది వచ్చింది టవర్. ఆ దాంతో మంటలు ఫైర్ ఇంజిన్ వాళ్ళు చాలా శ్రమ పడ్డారండి. చాలా ఇక్కడ వరకు వచ్చింది ఫైర్ ఇంజిన్ వాళ్ళు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి మంటలను ఆడిపిర్రు ఆడ. ఇగో ఇది కూడా ఆడిపిరు. ఇగో బట్టల దుకాణం ఇక్కడ ఉంది. ఇది కూడా మొత్తం కాలిపోయిందంట కదా? కాలిపోయింది. కాలిపోయింది బట్టల దుకాణం. ఇగో ఈ ఆటో కూడా మొత్తం కాలిపోయింది. మీరు వాటర్ తగిలినాము. బ్యాక్ సైడ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఎక్కువ కాలింది. ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చినాయి మంటలు అయినా. అది సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం తగలబడిపోయింది. దాదాపు అక్కడ క్లాక్ టవర్ ఉంది, అది అప్పుడే ఆగిపోయిందని చెప్తున్నారు. చూడాలి మరి ఇంత ఎక్స్ప్లోజర్ ముఖ్యంగా చాలా భయం అవుతుంది కదా. ఎంత కూర్చుండే నేను లేచి కూర్చొని టీవీ చూస్తున్నాండి. నాకు ఇట్లా లేపి మళ్ళీ కుక్కున పెట్టి అయింది. నాకు అదిరిపోయింది మొత్తం ఆడ. बहुत जोर से आवाज आया, वैक्यूम हुआ, बहुत ऐसा लगा जैसे कोई धरती हिल रही है. पूरे हमारे घर के दरवाजे टूट गए, पूरे कांचा टूट गए. हम बाहर भागे तो देखे तो आग ही आग था. यहाँ సామాన్ మొత్తం కింద పడిపోయింది సార్. వంట చేసుకున్న వంట రూమ్ సామాన్ ఉంటది కదా, అవన్నీ కింద పడ్డాయి. అంత పెద్ద ధమాకా అయింది అసలు. ఎప్పుడు జరిగిందండి? నీకెప్పుడు? ఇది మాది షాప్. ఇది అసలు యాక్చువల్ అనేది మేము రెగ్యులర్ గా 10 o'clock క్లోజ్ చేస్తాం. సో నేనేమైంది 9 o'clock క్లోజ్ చేసినాం. 10:30కి ఇలా ఇన్సిడెంట్ అయిందండి. సో మా ఫ్రెండ్స్ ఇక్కడ నియర్ బై వాళ్ళు కాల్ చేశారు, ఇలా ఏమైందని. వచ్చి చూసే వరకు ఇక్కడ బ్లాస్ట్ అయింది. ఇక్కడ మొత్తం బ్లాస్ట్ అయింది. సో ఇక్కడ బ్లాస్టింగ్ అనేది ఇట్లా అంటే మాకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్లా కొంచెం గల్లీ ఉంది. ఆ గల్లీ నుంచి ఒక చిన్న డోర్ ఉంది. ఆ డోర్ నుంచి మొత్తం మంటలు వచ్చేసి అనేది లోపల మొత్తం గాలిపోయింది. సేఫ్ గా మీరు ఉన్నట్టయితే మీకు కూడా ప్రాణ నష్టం జరిగేది. యా, మేము ఒకవేళ షాప్ లో ఉన్నది ప్రాణ నష్టం అయ్యేది. సో మేము ఎర్లీగా క్లోజ్ చేసే వాళ్ళం. సో లోపల మొత్తం ఎవ్రీథింగ్ డ్యామేజ్ అయిపోయింది అది. సో మేము ఇలా మరి ఆ టైంకి ఇక్కడ అంటే ఎదురంగా ఎవరు లేరా రోడ్డు మీద? ఎట్లా అంటే చాలా ఫైర్ వచ్చింది కాబట్టి సో పోలీస్ వాళ్ళకి ఇట్లా ఇక్కడ రానియలేదు. సో చాలా బ్లాస్ట్ అయింది కదా, ఇక్కడ స్ప్రెడ్ చాలా అయిపోయింది. సో మేము అక్కడ కొంచెం పోలీస్ వాళ్ళకి అక్కడ ఫోర్స్ ఇచ్చాను. ఇక్కడ మా షటర్ మొత్తం ఇట్లా బంప్ అయిపోయింది మొత్తం ఎవ్రీథింగ్. ఈ షటర్ ఇట్లా మేము లేవడానికి రాలేదు, ఇరగొట్టినాం మొత్తం, ఇట్లా టేర్ చేసినాం. ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఇట్లా మొత్తం కొంచెం సపోర్ట్ ఇచ్చి మేము లేవట్టినాం. ఇది మొత్తం ఇట్లా ఎవ్రీథింగ్ ఇట్లా గ్లాస్ గానీ మొత్తం ఎవ్రీథింగ్ ఇట్లా మొత్తం అయిపోయింది. అంటే ఏమన్నా ప్రాణ నష్టం ఏమన్నా జరిగిందా ఇక్కడ? ఇక్కడ అన్నది మా షాప్ లో పక్కన అన్నది కరెక్ట్ తెలియదు. సో అక్కడ 1 person అన్నది అట్లా తెలుస్తుంది చనిపోయినారు అని అంటున్నారు. సో కన్ఫర్మ్ గా తెలియదు. సో ఇంకేమన్నా ఎవరికన్నా దెబ్బలు తగలడం కానీ ఇంజురీ అవ్వడం కానీ జరిగిందా అక్కడ? ఎందుకంటే రోడ్డు మీద తిరుగుతుంటారు కదా, వాళ్ళకు కూడా ఇది బ్లాస్ట్ అనే ఎట్లా అయ్యేవారు కొంచెం అక్కడ ఇక్కడ దగ్గర కొంచెం పబ్లిక్ అనేది ఆగిపోయారు. సో ఇక్కడ బ్లాస్ట్ అయ్యేవారు మొత్తం కవర్ అయిపోయింది. పోలీస్ వాళ్ళను కొంచెం పగడబందికి ఆపేస్తుంది ఇక్కడ. మొత్తానికి నిన్న రాత్రి ఒక 9:30, 10 ఆ టైంకి అయితే జరిగినట్టు తెలుసు. సో ప్రస్తుతం ఆ బ్లాస్ట్ అయిన షాప్ పక్క షాప్ అన్న వాళ్ళది. సో ఇక్కడ చూడొచ్చు ఇంపాక్ట్ ఎలా ఉందో. పక్క షాప్ మొత్తం లోపల అన్ని కూలిపోయి మొత్తం ఎక్కడికక్కడికి పార్ట్స్ అన్ని విరిగిపోయి పడి ఉన్నాయి. అన్న అసలు ఏం జరిగింది, ఏం తెలుసు మీకు దీని గురించి? నిన్న నైట్ 10-20కి అలా గోమతి షాప్ నుంచి ఫైర్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఫ్రిడ్జ్ లో అమ్ముతాను వాళ్ళ బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అయిన వల్ల కారు ఇక్కడ రన్నింగ్ లో వస్తుంది. కారు బోల్తా పడి అది మొత్తం అది బ్లాస్ట్ అయిపోయింది. రన్నింగ్ లో ఉంది, అది స్లోగా వస్తుంది. అది బ్లాస్ట్ అయినందుకు కార్ బి ఉల్టా పడి మొత్తం బర్న్ అయిపోయింది. అది వ్యాగనర్. అయితే ఆ కార్ లో అతను అద్దం పళ్ళలో బయటికి వెళ్ళి వచ్చేసిండు. మా షాప్స్ మొత్తం బిల్డింగ్ మొత్తం చుట్టూ మొత్తం గల్లీలో మొత్తం వ్యాపించి మా షాప్ ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మొత్తం వచ్చి మా షాప్ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈ షాప్ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం కొలాప్స్ అయిపోయింది. అది ఎలక్ట్రానిక్ షాప్? అది ఎలక్ట్రానిక్ షాప్ అని, మాది బట్టల షాప్. బట్టల షాప్. ఫైర్ ఏమన్నా అంటిందా మీ దానికి? లేకపోతే ఫైర్ అండి మొత్తం స్టాక్ అంతా మాది ఫైర్ అయిపోయింది. మొత్తం ఫర్నిచర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఎంత నష్టం జరిగి ఉండొచ్చు మీకు? 25 లక్షల రూపాయలు నష్టం జరిగింది. 25 లక్షలు. మెటల్ స్టాక్ మొత్తం ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది. ఏం మొత్తం బూడిదే ఉంది. ఫర్నిచర్ మొత్తం ఎప్పుడు వచ్చారు ఆ విషయం తెలుసుకుని? ఎప్పుడు వచ్చారు? మేము నాకు 10:20 నాకు 10:30 కాల్ వచ్చిందండి. నైట్ వచ్చింది. నేను 11 o'clock వరకు ఇక్కడ ఉన్నాను. నేను వచ్చే వరకు మొత్తం జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు, వచ్చి బ్యాక్ సైడ్ నుంచి గోడ పల్లగొట్టి ఫైర్ చేసి కొంచెం మార్పేశారు. అంత లోపల మాకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఇంత పెద్ద బ్లాస్ట్ అవ్వడం ఏంటి? దాదాపు 3 kilometers డిస్టెన్స్ వరకు వినిపించింది. అంటే ఇది ఎలక్ట్రానిక్ షాప్ అండి. షాప్ లో మనం ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఎల్సీలు ఉంటాయి. అది కొనాల జరిగిందని అనుకుంటున్నాను నేను. గ్యాస్ మొత్తం ఉంటుంది కదా, షాప్ మొత్తం ఎలక్ట్రానిక్స్ కదా, అది ఎలక్ట్రానిక్స్ వల్ల కొంచెం బ్లాస్ట్ వల్ల హెవీ నష్టం జరిగింది. అంటే ఏంటి అసలు ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్? కొంతమంది ఏమో యాక్సిడెంట్ అయిందని అంటున్నారు కారుకి,
తర్వాత లేదు అక్కడ వచ్చినప్పుడే గ్యాస్ పేలి షార్ట్ సర్క్యూట్ అయిందని కొంతమంది అంటున్నారు. ఏంటి మీకు తెలిసిన విషయం ఏంటి? ఇది ఏమైంది సార్, ఇది మెల్లమెల్లగా ఈ గ్యాస్ అనేది మామూలు మంట ఉండి వేరే షాప్ అది ఆరిపోతుంటాయి. ఇది ఏంటంటే ఈ సిలిండర్స్ ఉంటాయి, గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి, అది ఎక్కడెక్కడ గ్యాస్ అయితే లీక్ అవుతుందో అక్కడక్కడ ఈ మంట వ్యాప్తి వెళ్ళిపోతుంది. దానివల్ల ఇంత పెద్ద హెవీ నష్టం వచ్చేది. ఈ కంప్రెషర్స్ ఏతుందో పలిగిపోయి బయటికి వచ్చి కొట్టేస్తాడు, బాంబు కొట్టినాడు. అట్లాంటప్పుడు ఈ వెహికల్ కి ప్రమాదం జరిగిన అనుకుంటున్నాం. అట్లా లోపల చూడండి, మొత్తం టోటల్ 100% మొత్తం మెటీరియల్ అంతా డ్యామేజ్ అయిపోయింది, కాలిపోయి పూర్తి అయిపోయింది. మొత్తం ఇది ఫర్నిచర్ టోటల్ బ్యాక్ సైడ్ నుంచి బాగా వచ్చింది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ లేదు. ఈ షట్టర్ అయితే ఉందో ఇది టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది. లోపల ఉన్నాయి మొత్తం గ్యాస్ సిలిండర్, అందుకనే ఆ టైప్ కొట్టేసినాన్ని. దాన్ని ఎక్కడైతే దానికి ఉందో అక్కడ వచ్చేస్తుంది అని చెప్పేసి. సో దీనివల్ల ఏంటంటే మీకు ఇక్కడ చూస్తే మాత్రం మీకు ఏమి అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఈ షట్టర్ మాత్రం మొత్తం కాలిపోయి లోపల ఉన్నంత మెటీరియల్ మొత్తం కాలిపోయింది. గోడలు అంతా ఈవెన్ ఫర్నిచరు, బట్టలు ఏరున్నా కూడా అన్ని ఈవెన్ బూడిద అయిపోయినాయి. దానివల్ల ఇది ఫైనల్ గా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముఖ్యంగా ఆ సిఎన్జి కార్ బ్లాస్ట్ అవ్వడము, మొత్తము వచ్చి ఎక్స్ప్లోజర్ అవ్వడానికి గల కారణం అక్కడ ఏసీ కంప్రెసర్లు, ఆ గేజరు, కూలర్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉంటాయి వల్ల, వీటి వల్ల ఆ కంప్రెసర్లు అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కంప్రెసర్ బ్లాస్ట్ అవ్వడం వల్లే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అది ఎలక్ట్రానిక్ షాప్ అవ్వడము, వెంటనే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాదాపు 6 ఫైర్ ఇంజన్లు అప్పటికప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు స్పందించి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ స్టేషన్ నుంచి మంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చి వెంటనే చేయడంతో అసలు 6 తీసుకొని వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక పెద్ద ఫైర్ ఇంజన్ తీసుకొస్తే గానీ అది కంట్రోల్ అవ్వలేదు, 6 కష్టపడి పని చేస్తే మాత్రం అప్పుడు కంట్రోల్ అయింది అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల వెహికల్స్ కాలి బూడిదైపోయాయి. అంటే ఆ లిమిట్స్ లో, ఎక్స్ప్లోజర్ లిమిట్స్ లో ఉన్న వెహికల్స్ అన్ని కాలి బూడిదైపోయాయి. ఇక్కడ ఆటోలు కావచ్చు, ఒక 3 స్కూటర్ల వరకు, ఆటోలు, కారు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఓనర్ కూడా కొంచెం ఎక్కువగా కాలింది, కొంచెం క్రిటికల్ గానే ఉంది అని చెప్తున్నారు. ఒళ్ళంతా కాలిపోయింది అని చెప్తున్నారు ఓనర్ కూడా. సో ప్రాణాపాయం అయితే లేదు, కానీ ఒళ్ళంతా కాలిపోయిన వాళ్ళు ఇబ్బంది ఉందని అయితే చెప్తున్నారు. సో డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడికి, ఎప్పటికప్పుడు తనిఖీలు అయితే చేస్తున్నారు. దేని వల్ల జరిగింది, ఏంటి ముఖ్య కారణం ఏంటి అని చెప్పేసి వీళ్ళందరూ తనిఖీలు చేస్తున్నారు. అక్కడ కాలిపోయిన వైర్లు మొత్తం మళ్ళీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అక్కడ మీటర్లు, కరెంట్ వైర్లు మొత్తం కాలిపోయాయి. సో ఇది ఇక్కడ పరిస్థితి. నైట్ దాదాపు 10:30 ప్రాంతంలో ఇన్సిడెంట్ జరగడం జరిగింది. సో ఇంతమంది అంటే ముఖ్యంగా ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఒకటే ప్రాణం పోయిందని అంటున్నారు. ఇంత పెద్ద ఎక్స్ప్లోజర్ జరిగితే ఎవరికి ఏం కాకపోవడం ఒక మంచి విషయంగా తీసుకోవచ్చు, కానీ ఆ లక్షల్లో నష్టం వచ్చింది. మొత్తం ఏసీలు, ఫ్రిడ్జ్లు పోయినాయి. సో దాని గురించి అయితే ఇక్కడ వాళ్ళు, చుట్టుపక్కల షాప్ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. మా షాపు కూడా ఇంత నష్టం జరిగింది అని చెప్పేసి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా కంప్రెషన్ ఉందని చెప్పేసి. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, మొత్తం తనిఖీలు అయితే చేపడుతున్నారు. సో ఫైనల్ గా మరి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అక్కడ క్లూస్ టీమ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. క్లూస్ టీమ్ లోపలికి వెళ్ళి మొత్తము ఆ క్లూస్ సేకరించడం అయితే జరుగుతుంది. లోపల అక్కడ మీరు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ విజువల్స్ మొత్తము. వాళ్ళ మొత్తం తనిఖీలు చేస్తున్నారు, ఏ రేంజ్ లో ఇంపాక్ట్ జరిగింది, ఎక్కడెక్కడ ఎలా ఉంది అని చెప్పేసి. అక్కడ ఎలక్ట్రానిక్ కరెంటు వైర్లు ఏమన్నా షాక్ సర్క్యూట్ రాకుండా మొత్తం వాటిని అయితే తనిఖీలు చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. షాలిబండ లాల్ దర్వాజా క్రాస్ రోడ్ షాలిబండలో అయితే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. షాపు గోమతి ఎలక్ట్రానిక్స్, అన్నదమ్ములు ఎదురంగా షాపు మొత్తం బ్లాస్ట్ అవడం పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు